టీఆర్ఎస్ ఆకర్ష్ దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ విలవిల్లాడుతోంది. పార్టీకి చెందిన నేతలంతా ఒక్కొక్కరుగా వీడుతుండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సోమవారం రాత్రి ఆయన భార్య జ్యోతితో కలిసి టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో సమావేశమయ్యారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారుతున్నట్లు ఆయన తెలిపారు. గండ్ర భార్య జ్యోతికి జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామన్న హామీతోనే వారు టీఆర్ఎస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గండ్ర దంపతులు పార్టీని వీడడం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బేనని అంటున్నారు. కాగా ఇటీవల కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నట్లు వార్తలొచ్చాయి. గండ్రతో పాటు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య తదితరులు టీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో స్పందించిన నేతలంతా ఆ వార్తలను ఖండించారు. అయితే అంతలోనే గండ్ర దంపతులు పార్టీని వీడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుండి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ ఊహాంజలి. గత కొన్ని రోజులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ ను వీడి కారెక్కుతున్నట్లు జరిగినటువంటి ప్రచారానికి నేను తెరపడిందని చెప్పొచ్చు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ గూటికి చేరుకున్నారు. నిన్న రాత్రి ఆయన సతీమణి గండ్ర జ్యోతితో సహా హైదరాబాద్ నుంచి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిన్న కలిశారు. కాంగ్రెస్ ను వీడేది లేదని చెప్పినట్టు గండ్ర వెంకటరమణారెడ్డి చివరికి మాత్రం కారెక్కారు. అంటే పార్టీని గండ్ర వీడతారని, పంచాయతీ ఎన్నికల ముందే టీఆర్ఎస్ లో చేరుతారని గత 3 నెలలుగా ప్రచారం సాగినప్పటికీ అనూహ్యంగా పరిషత్ ఎన్నికల ముందు ఆయన తీర్థం పుచ్చుకున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి 1989లో కాంగ్రెస్ లో చేరి ఆయన జిల్లా ఉపాధ్యక్షుడిగా 3 పర్యాలుగా టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2006లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గండ్ర 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2010లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ప్రభుత్వ చీఫ్ విప్ గా ఈయన వ్యవహరించారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఈయన ఓటమి పాలయ్యారు. 2019లో విజయం కూడా ఈయన సాధించారు. సుమారుగా 3 దశాబ్దాల పాటు కూడా కాంగ్రెస్ లో కొనసాగినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి నిన్న టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ పార్టీలో ఉన్నటువంటి అనుబంధం తెచ్చుకున్నట్లయింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యమైనటువంటి గండ్ర జ్యోతి కూడా భూపాలపల్లి జిల్లా డిసిసి అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు జ్యోతి కూడా ఈ యొక్క హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరేందుకు పలు కారణాలుగా ఉన్నట్లు ప్రచారంలోకి సాగుతుంది. వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పదవిని కూడా ఆఫర్ చూపినట్లుగా తెలుస్తుంది. షాంపేట నుంచి జెడ్పీటీసీగా గెలిపించి జెడ్పీ పీఠాన్ని అధిరోహించేందుకే ఆమె సిద్ధమైనట్లుగా సమాచారం అందుతుంది. దీంతో పాటు భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి టేకుమట్ల మండలంలో కూడా గండ్ర బంధువులు కూడా చేపట్టినటువంటి పలు వ్యాపారాలకు కూడా అనుమతులు తెచ్చేందుకు కూడా టీఆర్ఎస్ అధిష్టానం సంసిద్ధంగా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 2023లో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గండ్రకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కూడా హామీ ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలో కూడా మంచి పదవిని ఇవ్వనున్నట్లుగా తెలిసింది. జయశంకర్ జిల్లా అంటే కేంద్రం ఉన్నటువంటి ఒక జిల్లా కేంద్రం తరలింపు, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కూడా ఇప్పటి గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన ప్రకటించారు. సాగునీటికి చెక్ డ్యాములకు యొక్క మెడికల్ కళాశాలను కూడా భూపాలపల్లిలో యొక్క రింగ్ రోడ్డు తదితర హామీలను నెరవేర్చేందుకే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లుగా ఇప్పటికీ గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాత్రం ఎదురెదుగుతుందని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలకు గాను కేవలం భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి, ములుగు నియోజకవర్గం సీతక్క మాత్రమే గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గండ్ర తెరాసతో చేరనున్నట్టు
ఈ యొక్క భూపాల్పల్లి డీసీ అధ్యక్షుడు గండ్ర జ్యోతి కూడా సైతం ఆయన వెంట వెళ్తుండటంతో కాంగ్రెస్ కు మాత్రం ఎదురు దెబ్బ తగి గండ్ర తెరాసాలో చేరడంతో భూపాల్పల్లి జిల్లాలో కూడా నియోజకవర్గంలో పలు రాజకీయ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ను గండ్ర సత్యనారాయణ ఆశించారు. అధిష్టానం మసూరాచారికి టికెట్ ఇవ్వడంతో పాటు పార్టీ వీడినటువంటి ఏఐఎఫ్బి నుంచి కూడా పోటీలో నిలిచారు. కాంగ్రెస్ తరఫున గండ్ర వెంకటరామరెడ్డి పోటీ చేసి ఈ యొక్క గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల్లో మసూరాచారి తరఫున పోటీ చేసినటువంటి గండ్ర వెంకటరామరెడ్డి కాంగ్రెస్ కు ప్రచారం చేపట్టారు. త్వరలో ఇద్దరు ఒకే పార్టీలో ఉండనున్నారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పాటు పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆశావాలు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న వారు గండ్ర టీఆర్ఎస్ లో వెళ్తుండటంతో అయోమయంలో పడ్డారు. దీంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బీ ఫారం కూడా ఎవరికి దక్కున్నాయో చూడాల్సిన అవసరం ఉంది. ఊహాంజలి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.